ఈ రోజు వర్ణి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఇవ్వవలసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లను బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలకు అందవలసిన స్కీములు అన్ని వెంటనే ఇవ్వాలని వర్ణి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ సీను, మాజీ సర్పంచ్ నాగభూషణం, గుజ్జా అశోక్, ఆసిఫ్, కొట్టయ్య క్యాంప్ ఆనంద్, ప్రవీణ్ యాదవ్, సక్లేన్, రాచప్ప, చిట్టోల శ్రీనివాస్, గైన లక్ష్మణ్, వీరప్ప, చిట్టోల అశోక్, సాయిలు, మహేష్, శ్రీకాంత్, బంటు, నిఖిల్, అరుణ్, రాజేష్, నారాయణ గౌడ్, ప్రసాద్, పవన్, శ్రీకాంత్, దుర్గా, దేవీలాల్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ చందూరు మండల ధర్నా కార్యక్రమాన్ని విచ్చేసిన గన్పూర్ సోదరులకు, గారేగాం సోదరులకు, మా చందూరు గ్రామ రైతులకు, ఉద్యమకారులకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు మనము మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ఉద్దేశంతో హైకోర్టు స్టే ఇవ్వకుండా స్టే ఇచ్చని చెప్పేసి ప్రభుత్వము కౌంటర్ దాఖలు చేసింది పోయి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ పథకాలని రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పేదింటి ఆడపడుచులకు సంక్షేమ పథకానికి నోటిగాడ వచ్చిన ముద్దని లాక్కోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయటని చందూరు మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఆనాటి నుంచి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా అటువంటి సంక్షోభం ఏర్పడిన కేసీఆర్ గారు పేదింటి ఆడపడుచులు ఇబ్బంది కలగద్దు, పెళ్లి చేసుకొని పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఒక సొంత ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఒక మేనమామల, ఒక పేదింటి ఆడపడుచుకు అన్నగా అండదండలతో ఉండి 1,00,000 రూపాయల 1,16,100 రూపాయలు ఇవ్వడంతో పేద ఆడప కళ్ళలో ఆనందం చూసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటో, ఈరోజు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటో ప్రజలు గ్రహించాలని చెప్పి మేము మండల పక్షాన కోరుతున్నాము. ఈ చేతగాని ప్రభుత్వము, ఈ దద్దమ్మ ప్రభుత్వము మంచి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రపంచంలో ఎక్కడ లేని పేసిన ఈ పథకము, రైతు బీమా పథకము, ఇది ఎక్కడ ఏ అగ్రరాజ్యంలో కూడా ఏ ధనిక దేశంలో కూడా ఈ స్కీమ్ లేదు. అటువంటి స్కీమ్ని మన కేసీఆర్ గారు, మన రైతు పక్షపాతి ఈ రైతు బీమా పథకాన్ని, సంక్షేమ పథకాన్ని బయట రైతులకు ఉపయోగపడదని తీస్తే 5 లక్షల పథకానికి స్కీము ప్రజలకు అందజేస్తే ఈ దద్దమ్మ ప్రభుత్వము ఒక ప్రీమియం కట్టలేక ఈ రైతు బీమా బంధువును ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది. ఇదే నా రైతులకు చేసే మీరు న్యాయము? ఎలాగో రైతు బంధు వచ్చి నరకోర నిధులతో రైతు బంధు ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అలాగే ఇస్తారు. కనీసం ఒక రైతు కష్టపడే రైతుకు, 3 కాళ్ళకు కష్టపడే రైతుకు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరగా ఉంటానని కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు చాలా మేధావి వర్గం ఉపయోగించి చేసే ఈ పథకాన్ని కూడా మీరు నడ్డి విరిచడము చాలా సిగ్గుచేటు. ఈ తక్షణమే ఈ ప్రభుత్వము ఈ బర్తరఫ్ చేసి ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మేము కోరుచున్నాము.